హలో ఫ్రెండ్స్, కల్కి ట్రైలర్ రిలీజ్ చేస్తా అన్నటువంటి టైంకి అయితే రిలీజ్ చేయలేదు. ట్రైలర్ ఉంది భయ, కొద్దిగా అటు ఇటుగా అయితే రిలీజ్ చేస్తారు. దాంట్లో మనమైతే ఫరక్ చేయొద్దు అనమాట. నేను మాట్లాడాల్సి వచ్చింది ప్రమోషన్స్ గురించి అనమాట. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కల్కి సినిమా 60 కోట్ల బడ్జెట్ 600 కోట్ల బడ్జెట్ ఏ మాత్రం ప్రమోషన్ చేయకపోయినా పీక్స్ కంటెంట్ లో ఉన్నటువంటి పీక్స్ హైప్ లో ఉన్నటువంటి సలార్ సినిమానే దాదాపు 600 కోట్లకు పరిమితమైంది. పెట్టినటువంటి బడ్జెట్ ని అయితే రికవరీ చేసింది అని చెప్పి ప్రొడ్యూసర్లు ఆనందపడ్డారు. పార్ట్ 2 తీద్దాం వద్దా అని చెప్పి అడుగులు అయితే వేస్తున్నారు. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే 200 కోట్ల బడ్జెట్ 300 కోట్ల బడ్జెట్ కాదు, అక్షరాల 600 కోట్ల బడ్జెట్. ప్రమోషన్ చూసుకున్నట్టయితే జీరోగా మిగిలిపోయింది అనమాట. ప్రమోషన్ స్టార్ తక్కువ ఇప్పుడు బాగానే ప్రమోషన్ చేస్తున్నారు. అంటే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ముంబైలో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ ఏంద్రా మామూలుగా ఏదో ప్రెస్ మీడియాలో పెట్టారు. ప్రెస్ మీడియా అని చెప్పి నేనే అనుకున్నాను, కానీ అదంట ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట. వాము, ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఇది ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్? దాదాపు అటు ఇటుగా తీసినటువంటి ఆదిపురుష్ సినిమాకే భారీ ఎత్తున పెట్టారనమాట. 200 కోట్లతో తీసినటువంటి రాధేశ్యామ్ సినిమాకి ఇంకా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సలార్కి పెట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. సో ఈ కల్కి సినిమాకి ఇంకా భారీ ఎత్తున పెడతారు. అమరావతిలో పెడతారు. చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు, పవన్ కళ్యాణ్ పిలుస్తారు, టాలీవుడ్ లో ఉన్నటువంటి దిగ్గజమైనటువంటి యాక్టర్లు పిలుస్తారు, మైకేల్ జాక్సన్ పిలుస్తారు అని చెప్పి మనం అంతా కూడా అనుకుంటుంటే సైలెంట్ గా ముంబైలో చిన్న ఈవెంట్ లాంటిది ప్లాన్ చేశారు. అక్కడ కొసేపు ఇక ప్రభాస్ అన్న థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అలాట్ అన్నాడు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ మీద జోకులేటో, దీపికా పదుకునేని పట్టుకోవటం, అక్కడ బూమ్ బూమ్ అయిపోయింది. ఏమేంద్ర బాబు అంటే ఇంకా అయిపోయింది ప్రమోషన్స్. అస్సలు ఈ ప్రమోషన్ చూస్తున్నప్పుడు నాకైతే మైండ్ దొబ్బింది భయ్యా. సీరియస్లీ సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అంటే కొంతమంది తిక్కల కొడుకు ఒక రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఉదాహరణకి బార్బెల్ గారు ఉన్నాడు, వాడే మాట్లాడుతుంటూ మీరేదో హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకుంటున్నారు కానీ అంత సీన్ లేదు అక్కడ అనేటటువంటి కారు కోతలు అయితే మనోడు అయితే కుయ్యడం జరిగింది. వాడు కుయ్యడం అట్టు ఉంచితే వాడి నోరు మూపించేలా ఉండాలి. వాళ్ళలాగా చాలా మంది బాలీవుడ్ కుక్కలు అయి ఉండొచ్చు, బాలీవుడ్ యూట్యూబర్స్ అయి ఉండొచ్చు, చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నారు కల్కి సినిమా గురించి. వాళ్ళందరినీ నోరు మూపియాలి అని అంటే మనం వెళ్ళి ప్లాస్టర్ వేయలేం కదా. సినిమా 600 కోట్లు పెట్టి తీస్తున్నారు, కనీసం టవర్ రావాలి అంటే 1200 కోట్లు రావాలి. 1200 కోట్లు రావాలంటే ఏంది? ఆ ప్రమోషన్స్ అనే పీక్స్ గా వెళ్ళాలి. కానీ ఆ విధమైనటువంటి ప్రమోషన్స్ అయితే ఏ మాత్రం కూడా కానట్లేదు. రీసెంట్ గా నాకు ఒక వైజాగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు, భయ్యా బుజ్జి మా వైజాగ్ బీచ్ లోనే తిరుగుతుంది, దాని మీద పెద్దోళ్ళు లెక్కాలంటేనేమో 500 ఛార్జ్ చేస్తున్నారు, బుడ్డ పిల్లగాలు లెక్కాలంటేనే 300 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బుజ్జిని ఎంత దరిద్రంగా వాడుతున్నారని చెప్పి బాధగా అనిపించింది. మరి ఇలా ప్రమోషన్ చేస్తున్నారని అంటే బుజ్జిని రోడ్ల మీద తిప్పి మేము ప్రమోషన్ చేస్తున్నాం అని చెప్పి బిల్డపిస్తున్నారు భయ్య అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. భయ్య కొన్ని సినిమాలని నేను కంపారిజన్ చేసి ఈ రోజు ప్రమోషన్స్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మొట్టమొదటి బాహుబలి 1, దానికి ప్రమోషన్స్ పీక్స్ లో జరిగినాయి. అది మీకు తెలియకపోవచ్చు, కానీ బాహుబలి 2 వామ్మో నేను నా జీవితంలో చూడాల భారీ ఎత్తున ప్రమోషన్ జరిగాయి. ఉదాహరణకి మనం తినేటటువంటి రూపాయి ఆలు చిప్స్ మీద కూడా బాహుబలి లోగో అయితే వేయడం జరిగింది. ట్రైన్స్ మీద బాహుబలి పోస్టర్స్ అయితే వేయడం జరిగింది. బస్సుల మీద బాహుబలి పోస్టర్స్ భారీ ఎత్తున వేయడం జరిగింది. అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రాష్ట్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మాటలు రానటువంటి ప్రభాస్ తో మాట్లాడటం, ఎంత ఇంట్రోవర్ట్ గా ఉన్నటువంటి ప్రభాస్ తో డాన్స్ లేపటం, ఎంత ఇంట్రోవర్ట్ గా ఉన్నటువంటి ప్రభాస్ ని హైలైట్ చేసి చూపించడం, రానాని గుంజటం, అనుష్కాని గుంజటం, తమన్నాని లాగటం, ఆ పీక్స్ లో జరిగిపోయాయి ప్రమోషన్స్. నిజంగా అంత పీక్స్ లో జరిగితేనే సినిమాకి 1800 కోట్లు వచ్చాయి. ఒకవేళ ప్రమోషన్ చేయకపోయినప్పటికీ సినిమాకి 1000 కోట్లు ఎటుబో, కానీ ఆ రేంజ్ లో ప్రమోషన్ జరిగే ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళారు. మా ఏరియాలోనే కలెక్టర్ అయితే దాదాపు తన సంస్థ కింద పనిచేస్తున్నటువంటి 200-300 మంది ఉద్యోగులకి బాహుబలి టికెట్స్ ఫ్రీగా ఇచ్చాడు. దానికి కారణం హైప్ కాదు, ప్రమోషన్స్ అనమాట. సో ఆ తర్వాత వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ మూవీ, దీనికి కూడా ఇక ప్రమోషన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అయితే చచ్చిపోయారు. అక్కడ మాట్లాడలేక, ఇక్కడ మాట్లాడలేక, అక్కడ తిరగలేక, ఇక్కడ తిరగలేక, ఒక్కొక్కసారి ఎన్టీఆర్ అన్న కన్ఫ్యూజ్ అయ్యి ఏది నార్త్ ఏది సౌత్ అని అర్థం కాక అక్కడక్కడ హిందీలో మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనకు దర్శనం ఇచ్చే ఈ రేంజ్ లో ప్రమోషన్ చేసి ఒకవైపు రామ్ చరణ్, ఒకవైపు ఎన్టీఆర్, ఒకవైపు రాజమౌళి, ఒకవైపు అజయ్ దేవగన్, ఒకవైపు ఆలియా భట్ని పెట్టి వామ్మో అని చెప్తే సినిమాకి వచ్చింది 1000 కోట్లు. మరి నువ్వు పెట్టింది 600 కోట్లు రా నాగేశ్వర. ఈ సినిమాకి ఏమాత్రం ప్రమోషన్ చేస్తున్నావా, ఏమాత్రం ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారా? మళ్ళీ తర్వాత ఏమన్నా దెబ్బ అయితే అనేటటువంటి కాదు, ప్రొడ్యూసర్ కాదు, ప్రభాస్ అంటారనమాట. టాలీవుడ్ స్టార్ అన్నారు కదా, పాన్ ఇండియా స్టార్ అన్నారు కదా అంటే దానికి తగ్గట్టు వాడుకోవాలన్నమాట. సో వేకప్ కల్కి మూవీ టీమ్, ఎక్కడైనా ప్రమోషన్స్ అయితే పీక్స్ లో చేయండి, కొద్దిగా అందరికీ తెలిసేలా చేయండి. కల్కి సినిమా ఎప్పుడు రా అని చెప్పి నన్నే చాలా మంది అడుగుతుంటే నాకైతే నవ్వు వస్తుంది. ప్రతి దగ్గరికి వెళ్ళేలా కల్కిని అయితే తీసుకెళ్ళేటని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక అభిమానుల ఆవేదన. కల్కి మూవీ టీం ఎక్కడ తక్కువ కలెక్షన్స్ వస్తాయని చెప్పి కోరుకునేటటువంటి ఫ్యాన్స్ ఆవేదన అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకా అది ఫ్రెండ్స్ ప్రమోషన్స్ గురించి ఒక వీడియో చేయాలని చెప్పి అనిపించింది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.